నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ అక్షయ. మాజీ మంత్రి రాష్ట్ర పిఎస్సి సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ ప్రజాదరణ కలిగిన నాయకుడని, మాట మీద నిలబడే వ్యక్తి అని అన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో చివరి వరకు వైసీపీతో మోదీ పొత్తు పెట్టుకోవాలని ఎదురు చూశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తటస్థంగా ఉండటంతో ఇష్టం లేకపోయినా చంద్రబాబుతో చేతులు కలపాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో వైసీపీ అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నేను కోరుకునేది భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాలు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు, నరేంద్ర మోడీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. నాకు తెలిసిన విషయం 2024లో ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పార్లమెంటులో, రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం, మద్దతు ఇవ్వమనడం, మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం, రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ. చివరకు ఎలక్షన్స్ వచ్చేతలకి బీజేపీని వదిలేసుకున్నాం. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి, అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చివరి దాకా చూశారనేది కూడా ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, మోడీ గారికి తెలియాలి. మనం తప్పు చేశాం. భారతీయ జనతా పార్టీతో 2024లోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి. ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం, రాజ్యసభలో, పార్లమెంటులో. 5 సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే, ఏం చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం, మనం నష్టపోయినాం. మరలా చెప్తున్నాను, రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి. వాళ్ళు కానీ అవకాశం ఇస్తే, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయం మీది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం, మీకు ప్రజాబలం ఉంది. 24లో జరిగిన ఎలక్షన్స్లో కూడా 40% ఓట్లు మనకు వచ్చాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ 40% ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. మనం ఒంటరిగా పోవడం కాదు, ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు. నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు. కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు, వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు. మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా. తప్పదు, కొన్ని విషయాల్లో మనమే ఒక మెట్టు దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా నష్టపోతాం. ఈరోజు భారతదేశం, ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని మెచ్చుకుంటా ఉన్నాయి. మోడీ గారు మొన్న చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో తప్పకుండా మోడీ గారికి భారతదేశ ప్రజల అండ ఉంది. మోడీ గారి ఉద్దేశం పాకిస్తాన్లో సామాన్య ప్రజల్ని చంపాలని కాదు, పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కాదు. పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఉగ్రమూకల్ని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వం తరపున వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ విధంగా వాళ్ళని తయారు చేసి పక్క దేశాల మీదకి వదులుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు వాళ్ళ మీద దృష్టి పెట్టాడే తప్ప పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద వాళ్ళని చంపాలనో, పాకిస్తాన్ని లేకుండా చేయాలనో ఉద్దేశం మోడీ గారికి లేదు. ఈ ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడుతున్నారో, స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళ మీద మాత్రమే మన యుద్ధం. పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మనకు అనవసరం. వాళ్ళని చంపాలనే ఉద్దేశం మోడీ గారికి లేదు. ఓన్లీ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి, పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రమూకలను అంతమొందించాలనే ఉద్దేశమే నరేంద్ర మోడీ గారి నిర్ణయం. చాలా బాగా చేశారు. సైన్యం ప్రాణాలు అర్పించేదానికి కూడా సిద్ధమైపోయినారు. మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అందరూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిద్రపోకుండా మీటింగ్స్ పెట్టుకొని 25 నిమిషాల్లో వాళ్ళ స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేశారు అని అంటే భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా 20 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించాలి, ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.
మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా, రేపు కలిసి కూడా చెప్తా. మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం. మొన్ననే తప్పు చేశాం. 24లో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే. ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో? 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో, పార్లమెంట్లో. మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం.